వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే వావ్ అనిపించేలా చేస్తాయి. మరికొన్ని విషయాలు అవునా నిజమేనా అనిపిస్తాయి. ఇంకొన్ని విషయాలు తిరుగులేని భరోసానిస్తాయి. ఇలాంటి సంఘటనల సమాహారమే వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఈ సినిమా థియేటర్ను మోసుకెళ్లవచ్చు. ఈ చేపలకు ఎందుకంత డిమాండ్? తెల్లోళ్ళ కోట. పులులను భయపెడుతుందెవరు? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. నాన్ వెజ్ వంటకాల్లో చేపలు ఎంతో స్పెషల్. చికెన్, మటన్లో లభించని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి అరుదైన విటమిన్లు ఈ చేపలలో లభిస్తాయి. సరిగ్గా వండాలే కానీ చేపల కూర టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి అలాంటిది చేపలన్నిటిలోకెల్లా అధిక ధర పలికే పులస చేప రుచి ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. కేవలం కొన్ని రోజులు మాత్రమే లభించే ఈ పులస చేపను ఒక్కసారైనా తినాలని ఆహార ప్రియులు ఉవ్విల్లూరుతూ ఉంటారు. ఈ చేపలు కిలో ధర 5,000 వరకు కూడా పలుకుతూ ఉంటుంది. అయినా ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఎగబడి కొంటూ ఉంటారు. మరి అంతలా ఈ పులస చేపలో ఏముంది? ఆ చేప చరిత్ర ఏంటి? వాచ్ ది స్టోరీ. నమస్తే, నేను మీ ఆలి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పులస రానే వచ్చింది. నిజంగా ఈ వర్షాకాల ప్రభావంలో సముద్రం నుంచి ఎదురెత్తు ఈ నదీపాయల వెంట వెళ్తూ ఉంటే జాలరికి అరుదైన చేపగా దొరుకుతుంటుంది ఈ పులస. ప్రస్తుతం అయితే ఇప్పుడు పులస ప్రతి జాలరి వలలో చిక్కుంటుంది. పులస కొనడానికి ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినీ అగ్రరాజకీయ నాయకుల నుంచి ప్రతి ఊరు కూడా ఈ పులస ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నారు. సో పులస అయితే వచ్చేసింది. ఈ పులస ప్రజెంట్ ఎంత డిమాండ్ ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మన గోదావరి జిల్లాలో అంత డిమాండ్ ఉన్న పులస ఎలా దొరుకుతుంది? ఈ పులస యొక్క కథ ఏంటి? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో గోదారమ్మ ఎర్రచీర కట్టుకుందా అన్నట్టుగా నది మొత్తం ఎర్రనీటితో కనిపిస్తోంది. గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే గోదావరి జిల్లాలోని మత్స్యకారులకు పండగొచ్చినట్టే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పులస చేప వచ్చేసింది. పుస్తెలు అమ్మైనా పులస తినాలి అనే సామెతను నిజం చేస్తూ నదీ తీర ప్రాంతాల్లో ఇప్పుడు ఈ పులసను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ధర ఎంతైనా సరే పులసను కొని తీరుతామని స్పష్టం చేస్తున్నారు. గోదావరికి ఎర్రనీరు రాగానే ఈ చేపలు సముద్రం నుంచి ఎదురెదుతూ వస్తాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ పులస అన్ని చేపల కన్నా విభిన్నంగా మంచి రుచికరంగా ఉంటుంది. పులస చేప పట్టే విధానం నుంచి వాటిని వండే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. పులస చేప పులుసు గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. గోదావరి జిల్లాలో మాత్రమే లభించే ఈ చేపను ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. గోదావరిలో పులస చేపలు లభ్యమవుతున్నాయని తెలుసుకోగానే మిగిలిన జిల్లాల నుంచి మాంసాహారులు అక్కడ వాలిపోతారు. ఇక ఈ పులస చేప పుట్టుకే విచిత్రంగా ఉంటుంది. హిల్సా ఇలీషా అని శాస్త్రీయ నామం ఉన్న ఈ చేపలు సముద్రంలో ఉన్నంతకాలం వీటిని విలసలుగా పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. జూన్ నెలలో వరద నీరు రావడం ప్రారంభమవడంతో విలస జర్నీ గోదావరిలోకి మొదలవుతుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య గోదావరి నదిలో గుడ్లు పెట్టి ఆ తర్వాత అక్టోబర్ నాటికి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఇలా సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వచ్చి మత్స్యకారుల వలలో చిక్కుతాయి. అయితే ఇవి వలలో పడిన వెంటనే చనిపోయినా 2 రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ పులసలో కూడా ఎర్రనీరు 10 రోజులు అవుతుందండి వచ్చి. ఈ ఎర్రనీరు నుంచి మామూలుగా మనకి సముద్రంలోకి బాగా లోతెత్తు ప్రాంతంలోకి ఎర్రనీరు వెళ్తే చేపలు పులసలో ఎదురుకొచ్చి ఎదురెత్తు వస్తూ ఉంటాయండి. మనకి ఇలాగ భద్రాచలం దాకా వెళ్తూ ఉంటాయి, ధవళేశ్వరం దాకానే. ధవళేశ్వరం నుంచి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలంటే పెద్ద గోదావరి వచ్చి రావాలండి. గోదావరికి ఎదురెత్తు వెళ్తూ ఉంటాయండి. ఈ పులస ఎప్పుడైతే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆస్ట్రేలియా నుంచి దీన్ని పుట్టకండి. ఆస్ట్రేలియా నుంచి మన ఎర్రనీరు ఎక్కడైతే ప్రాంతంలో ఉందో దాని సముద్రం నుంచి అలా ఎర్రనీరు పాయలు ఉన్న అక్కడల్లా మామూలుగా ఈదుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ పులస దీని డిమాండ్ కేజీ వచ్చి 3,000 దాటి 4,000, 5,000 కూడా ఉంటుంది. అర కేజీ చేప అయితే 3,000, 1,100,
2000 సైజుని బట్టి ఉంటుందండి మామూలుగా. ఈ చేపలు కొనుగోలు చేసే వాళ్ళు కూడా హైదరాబాదు, గుంటూరు, ఇలాగ ఒంగోలు, తెనాలి, భీమవరం, విజయవాడ, ఏలూరు, ఇలాగైతే వైజాగ్, ఇలా చాలా దూరం విజయనగరం కూడా కొనుగోలు చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. సముద్రానికి దగ్గరగా ఉండే సిద్ధాంతం యానం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటికి అంత ధర ఉండదు. అలాగే కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలకు ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ పొట్టిలంక, ధవళేశ్వరం సమీపంలో దొరికే చేప ధరలు మాత్రం వేలల్లో పలుకుతాయి. వీటి రుచి అధికంగా ఉండడం వల్ల ఈ చేపలకు అధిక డిమాండ్ ఉంటుంది. అయితే ఇవి నదిలో ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల వాటి రుచి అలాగే సైజ్ పెరుగుతుంది. దీంతో ఎక్కువ ధరకు విక్రయిస్తామని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపలు సైజును బట్టి 2000 నుంచి 5000 వరకు ధర పలుకుతాయి. పులస అంటే బాగా ఇష్టం. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటాను నేను. మా ఫ్రెండ్స్ కూడా తెచ్చిపెట్టమంటూ ఉంటారు ఎక్కువ. మా ఫ్రెండ్ ఎక్కువ, మా క్లాస్మేట్ తను కూడా మాకు నమ్మకం బాగా తను ఇస్తాడని. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాను. మా ఇంటి కూడా చాలా ఇష్టం, వండుకొని తింటాను. రేర్గా దొరికేది కాబట్టి దాని మీద అంత ఇంట్రెస్ట్ అండి. మంచి క్వాలిటీ ఉంటుంది, అది తింటారు. అది కోస్తున్నప్పుడు కూడా తెలిసిపోతుంది దాని స్పెషాలిటీ ఏంటనేది అది కోస్తున్నప్పుడు తెలిసిపోతుంది. మంచి గట్టి ముక్క వస్తుంది. మనం పందెం కూడా కట్ చేస్తూ ఉంటుంది చూసారా, ఆ టైపు ఉంటుంది. ఆ మొక్క కట్ చేస్తుంటాం, కానీ టేస్ట్ తినాలి. ఒకసారి తినగలిగితే బాగుంటుందండి. ఇక పులస చేపతో వండిన పులుసుని కూడా మత్స్యకారులు విక్రయిస్తున్నారు. ఇక ఈ పులుసు ధర కూడా 5000కు పైనే ఉంటోంది. అయితే పులసకున్న డిమాండ్ వల్ల సముద్రంలోని ఇలుసలను తీసుకొచ్చి పులసగా అమ్మేస్తుంటారు. ఇలుస చేప నలుపు, ఎరుపు రంగులతో ఉంటే పులస మాత్రం వెండి రంగులో మెరుస్తుంటుంది. దీంతో ఎక్కువ రేటు పెట్టి పులస చేపలను కొనుగోలు చేస్తుండటంతో వాటిని చూసి కొనుగోలు చేయాలని మత్స్యకారులు సూచిస్తున్నారు. చూశారు కదా పులస యొక్క హిస్టరీ. నిజంగా ఈ వశిష్ఠ గోదావరిలో దొరికే పులస కోసం జాలర్లు తెల్లవారుజాము నుంచి కూడా ఈ 3 నెలలు కూడా తెగ వేటాడుతూ ఉంటారు. నిజంగా ఒక్క పులస దొరికితే చాలు, కాసుల పంట కురిపించినట్టే. ప్రజెంట్ ఈ పులస గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియనోళ్ళు ఎవరు లేరు. అందుకనే కాబోలు గోదావరి జిల్లాల పులస అంటే చాలా అద్భుతంగా టేస్ట్గా ఉంటుందని చెప్పి ఎంత ఖరీదైనా సరే డబ్బులు పెట్టి కొంటూ ఉంటారు. ప్రజెంట్ దీనికి అనేక చోట్ల గురించి డిమాండ్ కూడా వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, సిద్ధాంతం నుంచి. ప్రకృతి విపత్తులకు తోడు పర్యావరణాన్ని మానవులు నాశనం చేస్తూ ఉండడంతో ఇప్పటికే ఎన్నో రకాల జంతుజాలం అంతరించిపోయింది. ప్రస్తుతం ఎన్నో రకాల జీవులు సైతం అంతరించే దశలో ఉన్నాయి. వీటిల్లో పెద్ద పులులు సైతం ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు క్రమంగా తగ్గుతూ వచ్చిన ఈ భారీ జీవులు ఆయా దేశాల చొరవతో క్రమంగా వాటి ఉనికిని పెంచుకుంటూ వస్తున్నాయి. కానీ ఒకప్పుడు స్వేచ్ఛగా విహరించిన కవ్వాల్ పులులు అభయారణ్యంలోకి మాత్రం అస్సలు రావడం లేదు. 100 కోట్లు ఖర్చు చేస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణమేంటి? తప్పు ఎక్కడ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. నిర్ణయ లోపమో అభివృద్ధి శాపమో తెలియదు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల్ పులుల అభయారణ్యంలోకి పెద్ద పులులు కన్నెత్తి కూడా చూడటం లేదు. అదే సమయంలో వాటి మనుగడకు కావాల్సిన ఏర్పాట్లు పెద్దగా లేని కొమరంభీం జిల్లాలో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆహారం వేటలో నిత్యం పశువులపై, ఒక్కోసారి మనుషులపైన దాడులు చేస్తున్నాయి. కవాల్లో పులుల ఆవాసం కోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వాటి జాడ కనిపించడం లేదు. అసలు పులులు ఆనవాళ్లే లేవని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏడాది క్రితమే అటవీశాఖ అధికారులకు తేల్చి చెప్పింది. దుప్పులు, జింకలు తప్ప పులుల సంచారం లేదని నివేదిక ఇచ్చింది. ఆ విషయం బయటకు పొక్కకుండా అటవీశాఖ జాగ్రత్త పడింది. యథావిధిగా పులుల ఆవాసం కోసం అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఇప్పటికే 2 గ్రామాలను కూడా ఖాళీ చేసింది. అంతరించిపోతున్న పులుల సంతతిని పెంచడానికి హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ చొరవతో 12 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవాల్ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి పెద్ద పులులు ఇక్కడికి వలస వచ్చేందుకు అవకాశాలుండటంతో
45 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా 2012 ఏప్రిల్న కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అప్పటి నుంచి కవాల్ అభయారణ్యం పులుల సంరక్షణ కేంద్రంగా రూపుదిద్దుకుంది. కవాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో 892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1119.68 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాగా గుర్తించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అడవుల రక్షణ కోసం ఏటా కేంద్ర ప్రభుత్వం కోట్లు విడుదల చేస్తుంది. ఆ నిధులతో పులికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా పులికి ఆహారంగా ఉపయోగపడే శాకాహార జంతువులను కొన్నాళ్ల క్రితం ఇక్కడికి తీసుకువచ్చి వదిలారు. వన్యప్రాణుల ఆహారం కోసం గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. తాగునీటి కోసం చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, చేతి పంపులను ఏర్పాటు చేశారు. అలాగే పిచ్చి మొక్కల తొలగింపు, ఫైర్ లైన్స్, ఫైర్ వాచర్స్ జీతాల కోసం గిరిజన గ్రామాలకు ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ, కంట్రోల్ రూమ్ నిర్వహణ, బేస్ క్యాంప్ సిబ్బంది జీతాలు, చెక్ పోస్టుల నిర్వహణ, వేట నిరోధక బృందాల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తొలిసారిగా 2015లో కవాల్లో పులి అడుగులను గుర్తించినట్లు అప్పట్లో ప్రకటించారు. 2016లో కడెం మండలం రాంపూర్ అడవుల్లో ఆవును వేటాడుతున్న పులి చిత్రాలు కెమెరాకు చిక్కాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కవాల్లో పులి కదలికలు కనిపించడం లేదు. ఈ పులుల సంరక్షణ కేంద్రానికి మహారాష్ట్రలోని తాడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వాయర్ నుంచి పులుల వలస వస్తాయని మొదట్లో భావించారు. అయితే ఈ రెండు ప్రాంతాల నుంచి వస్తున్న పులులు కేవలం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అక్కడి నుంచి కవాల్ రావడానికి మధ్యలో రైలు మార్గం, ప్రధాన రహదారితో పాటు వ్యవసాయ భూములున్నాయి. ప్రతిపాదనలు తయారు చేసేటప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకపోవడం కవాల్కు శాపంగా మారింది. దీంతో ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం, పెంచికల్పేట మండలాల్లో పులులు అలజడి రేపుతున్నాయి. వాస్తవానికి కవాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాలో పులికి ఇష్టమైన శాకాహార వన్యప్రాణులు ఎప్పటినుంచో వందల సంఖ్యలో ఉన్నాయి. పులుల ఆహారానికి ఇబ్బంది లేకుండా నీలుగాయి, దుప్పులు, కొండ గొర్రెలు, మేకలు, చుక్కల దుప్పులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పులులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటే ఆహార పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయినా పులులు మాత్రం ఇక్కడ కానరావడం లేదు. ఏడాదికో 2 ఏళ్లకోసారో కనిపించినట్లు అధికారులు చెప్పడం మినహా కోర్ ఏరియాలో ఎక్కడా పులి ఆవాసాలను గుర్తించలేకపోయారు. దీంతో కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్న కవాల్ టైగర్ జోన్లో అసలు పులులే లేవని తేలింది. అయితే కవాల్ టైగర్ జోన్లో పెద్ద పులులు లేకపోవడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాను మొదలుకొని నిర్మల్, ఆదిలాబాద్ అటవీ ప్రాంతం గుండా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాల శబ్దాలకు, జనాల అలజడికి పులులు రావడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. భారతదేశం చారిత్రక సంపదకు నిలయం. ఎన్నేళ్లు గడిచినా చెక్కు చెదరకుండా ఎన్నో కట్టడాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అలాంటి చారిత్రక ఆనవాళ్లు చెన్నైలో ఎన్నో మనకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఒకటి. వ్యాపారం కోసం చెన్నై బీచ్ సమీపంలో బ్రిటిషర్లు నిర్మించిన ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. ఇంతకీ ఈ కోటను బ్రిటిషర్లు ఎందుకు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి తెలుసుకుందాం రండి. భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలున్నాయి. ఇక్కడ ఉండే నిర్మాణాలు ఎన్నో ఏళ్ల కింద నిర్మించినవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ జ్ఞాపకాలు చెరిగిపోకుండా కాపాడుతూ వస్తున్నాయి. విదేశాల నుంచి పర్యాటకులు చారిత్రాత్మక కట్టడాలను చూసేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే చెన్నైలో ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ కూడా ఈ జాబితాలోకే వస్తుంది. బ్రిటిషర్లు నిర్మించిన ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా వీక్షకులను ఆకర్షిస్తోంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా 1639లో ఏర్పడిన ఈ చెన్నై నగరం బ్రిటిషర్ సామ్రాజ్య స్థాపనకు మరియు భారతదేశంలో వారి విస్తరణకు కీలకంగా మారింది, అలాగే కేంద్రంగా పనిచేసింది అని కూడా చెప్పొచ్చు. మనకి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఫోర్ట్ సెయింట్ జార్జ్ చెన్నై నగరానికి ఫౌండేషన్గా నిలిచింది. బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా విజయనగర పాలకుల నుండి కోర్మండల్ తీరంలో చిన్న భూమి పట్టా పొందారు. ఆ భూమిలో ఫోర్ట్ సెయింట్ జార్జ్ స్థాపించి చెన్నై నగరానికి ఫౌండేషన్ ఇక్కడ నుంచే ప్రారంభమైంది అని కూడా చెప్పొచ్చు.
చెన్నై చరిత్రలోనే ఫోర్ట్ సెయింట్ జార్జ్ కీలక పాత్ర పోషించిన కోట. దీనికి ఎంతో చరిత్ర ఉంది. 1640లో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ప్రారంభమైంది. 1644 ఏప్రిల్ 23న దీని నిర్మాణం పూర్తయింది. అప్పట్లోనే 3000 యూరోలు ఖర్చు చేశారు. భారత్లోనే బ్రిటిషర్లు నిర్మించిన తొలి కోట ఇదే. ఈ కోట నిర్మించిన సమయంలో చెన్నై నగరమే లేదు. కోట నిర్మాణం పూర్తయిన తర్వాత చుట్టూ అభివృద్ధి జరిగింది. తద్వారా మద్రాసు నగరం ఏర్పడింది. కోరమాండల్ తీరంలో ఈ కోట నిర్మాణం తర్వాత బ్రిటిషర్లు తమ పాలన ఇక్కడి నుంచే కొనసాగించారు. ప్రధానంగా బ్రిటిష్ వాణిజ్య కేంద్రంగా మరియు సైనిక స్థావరంగా ఉపయోగపడింది. బ్రిటిష్ సైనిక స్థావరంగా కూడా ఈ కోట కొనసాగింది. సెయింట్ జార్జ్ కోటలో అనేక చారిత్రాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఫోర్ట్లో ఇప్పటికీ బ్రిటిష్ కాలానికి చెందిన ఎన్నో ఆనవాళ్లున్నాయి. దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడలను రక్షణగా నిర్మించుకున్నారు. బలమైన గోడలను చూస్తేనే దీన్ని పరిపాలనా భవనం కోసం నిర్మించారని అర్థమవుతోంది. అలాగే తిరుగుబాటుదారుల నుంచి కూడా ఈ కోట బ్రిటిష్ వారిని కాపాడింది. తమిళనాడుకి చెందిన పరిపాలన అంతా కూడా ఈవేళ ఈ సెయింట్ జార్జ్ కోట నుంచే జరుగుతూ ఉండడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇందులో ఇంకొక చారిత్రక విషయం ఏమంటే, మొదటి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అంటే 1914 నుంచి 18 దాకా మొదటి ప్రపంచ యుద్ధము, 1939 నుంచి 45 దాకా రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఫ్రెంచ్ స్థావరాలకి ఇది ఎంతనో ఉపయోగపడింది. ఫ్రెంచ్ స్థావరాలతో పాటు మన స్థానిక పాలకులు కూడా దీన్ని ఆ రోజు ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తమిళనాడు ప్రభుత్వం సంరక్షణలో ఉంది. దీంట్లో తమిళనాడు ప్రభుత్వం పరిపాలనా కార్యాలయాలు, శాసనసభలు వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కూడా సాధారణ ప్రజలు సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇది పరిపాలనా కార్యాలయాలు, శాసనసభలు వంటి అవసరమైన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అయినప్పటికీ చర్చి మరియు మ్యూజియం సాధారణ ప్రజలు సందర్శించడానికి తెరవబడి ఉన్నాయి. 1795 నుండి మద్రాస్ బ్యాంక్ స్థావరంగా కొనసాగింది. ప్రస్తుతం ఇందులో బ్రిటిష్ పాలన కాలంలో సేకరించిన 3600 కంటే ఎక్కువ కళాఖండాలు, ఆయుధాలు, నాణాలు, వెండి సామాగ్రి, ఉత్సవ దుస్తులు, పథకాలు, వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. ప్రస్తుత తమిళనాడు శాసనసభ మరియు అధికారిక భవనాలు ఉన్నటువంటి ఈ కోట ఒకప్పుడు బ్రిటిషర్స్ ట్రేడింగ్ కోసం, అలాగే ఎక్స్చేంజ్ కోసం, వ్యాపారం కోసం కోరమండల్ తీరంలో ఒక హార్బర్, అలాగే ఈ కోటను నిర్మించుకున్నారు. వ్యూహాత్మక స్థావరంగా బ్రిటిష్ మిలిటరీ దళాలకు ఈ కోట ఎంతో ఉపయోగపడింది. బ్రిటిష్ సంస్కరణలు, అలాగే పరిపాలనా పద్ధతులను డిస్కస్ చేసుకోవడానికి కూడా ఈ ఫోర్ట్ ఎంతో ఉపయోగపడేది. ఇతర రాజుల పరిపాలన నుండి కూడా రక్షించుకునేందుకు ఈ కోటని బ్రిటిష్ వారు మరింత బలపరిచారు. మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల థియేటర్లు చూసాం. టూరింగ్ టాకీసుల నుంచి మొదలు పెడితే మల్టీప్లెక్స్ల వరకు థియేటర్లు మారుతూ వచ్చాయి. మారుతున్న కాలంతో పాటు వాటి మనుగడకు మార్పు అవసరమైంది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే థియేటర్ను బహుశా ఎక్కడా చూసి ఉండరు. ఎందుకంటే అది గాలితో తయారైన బెలూన్ థియేటర్. బెలూన్ థియేటర్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. టూరింగ్ టాకీస్లు, ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్లు, ఇలా సినిమా హాళ్లలో వివిధ రకాలు మనం చూసాం. సాంకేతికత పెరగడం, సినిమా రంగంలో వస్తున్న మార్పులు థియేటర్ల నిర్మాణం, డిజైన్లను కొత్త పొంతులు తొక్కిస్తోంది. బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ థియేటర్ అందుకు తాజా నిదర్శనం. పిక్చర్ టైమ్ సంస్థ సహకారంతో బాపట్లలో కొందరు శ్రీహర్ష థియేటర్ను నిర్మించారు. అవసరాన్ని బట్టి ఎక్కడికైనా తరలించే వీలుండడం ఈ థియేటర్ ప్రత్యేకత. గాలితో నింపిన బెలూన్లో కూర్చుని సినిమా చూడడం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని మిగులుస్తోంది. బాపట్ల జిల్లా కేంద్రం నుంచి సూర్యలంక బీచ్కు వెళ్లే మార్గంలో కొత్తగా బెలూన్ థియేటర్ ఏర్పాటు చేశారు. వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. ఎలాంటి గోడలు లేకుండా బెలూన్ సాంకేతికతతో దీన్ని నిర్మించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సూర్యలంక బీచ్కు పర్యాటకుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో పర్యాటకులను ఆకర్షించేందుకు వారు వెళ్తున్న మార్గంలో ఈ బెలూన్ థియేటర్ను ఏర్పాటు చేశారు. బెలూన్లోకి గాలి నింపేందుకు 2 మోటార్లను ఏర్పాటు చేశారు. థియేటర్ లోపల 120 సీటింగ్ సామర్థ్యం ఉంది. ఏసీ థియేటర్లో సౌకర్యంగా కూర్చొని సినిమా చూడొచ్చు. ఇతర థియేటర్ల మాదిరిగానే సౌకర్యాలు ఉన్నాయి.
బెలూన్ థియేటర్కు ప్రొజెక్టర్ రూమ్ని కంటైనర్లో ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్, క్యాంటీన్ కూడా ఇదే తరహాలో ఉన్నాయి. తద్వారా థియేటర్ను వేరే ప్రాంతానికి మార్చాలి అనుకుంటే తరలించడం వీలవుతుంది. థియేటర్ ఏర్పాటుకు ₹1 కోటి ఖర్చు చేసినట్లు థియేటర్ యజమాని కొల్లా శ్రీనివాసరావు తెలిపారు. కేవలం థియేటర్ మాదిరిగానే కాకుండా ఏవైనా సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఈ ఎయిర్ బెలూన్ థియేటర్ ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ 120 సీట్లు ఉన్నటువంటి దానిలో ఏసీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది 5.1. అలానే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రేక్షకులు మరియు వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేటట్టు చాలా వినూత్నంగా ఉంది. మనం ఒకసారి సినిమా చూడాలి అనే ఒక సంకల్పాన్ని క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి మేము అభినందనలు తెలియపరుస్తూ మా థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. థియేటర్ చుట్టూ ఉన్న ప్రహరీపై సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ కూడా ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. గ్రామీణ వాతావరణం, మన సంప్రదాయ చేతి వృత్తులు, సంప్రదాయ క్రీడలకు సంబంధించిన చిత్రాలను గోడలపై వేశారు. వీటి ద్వారా ఇక్కడికి వచ్చిన పిల్లలు మన సంప్రదాయాల గురించి అవగాహన పెంచుకుంటారు. త్వరలో ఇక్కడ గేమింగ్ జోన్, మినీ వెహికల్ జోన్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ ప్రాంతంలో ఇలాంటి థియేటర్ ఏర్పాటు కావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బయట చూస్తారేమో బెలూన్ థియేటర్ కదా ఏముంటుందో అనుకున్నాం, కానీ లోపల వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. నేనైతే నా లైఫ్లో ఇంతవరకు ఇలాంటి సినిమా థియేటర్ నేను ఎప్పుడు చూడలేదు. సూపర్ సూపర్ సూపర్. ఈ ప్రాంతంలో కట్టినటువంటి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ బెలూన్ థియేటర్ మనకి చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా మంచి సదుపాయాలతోటి, మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఏసీ, 120 సీట్లుతో చాలా ఈ 2.5 గంటలు కూడా సినిమా చూడటం చాలా అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు చాలామంది సినిమాకి రావటం బాగా తగ్గిన ఇప్పుడున్న పరిస్థితిలో ఈ 120 సీట్లతోటి ఈ బెలూన్ థియేటర్ కట్టడం బాపట్ల జిల్లా, ఈ బాపట్ల పట్టణానికి చాలా మంచి శుభపరిణామం. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.